వెల్కమ్ టు శైలజ కిచెన్. ఈరోజు నేను మీకు గ్రేవీ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం స్టవ్ పైన గిన్నె పెట్టుకుని దానిలో ఆయిల్ వేసి ఒక ఆనియన్ ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఆనియన్స్ కూడా ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. మీకు ఎంత ఆయిల్ ఎక్కువ వాడేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. మీకు ఎంత సరిపడా అనుకుంటే అంత వేసుకుని అలానే దానిలో ఒక మిర్చిని చిన్న పీసెస్గా కట్ చేసి ఒక మిర్చిని కూడా నేను యాడ్ చేశాను. సో వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకోండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేటంత వరకు. సో ఈ ఆనియన్స్ త్వరగా మగ్గాలి అని అంటే దీనిలో కొంచెం సాల్ట్ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే అల్లం ఇమ్యూనిటీ పెంచుతుంది. దాని సైంటిఫిక్ నేమ్ జింజీబర్ అఫిషనాలిస్. సో అలానే నేను దీనిలో 2 లవంగాలు వేస్తున్నాను, అలానే 2 యాలకులు కూడా వేస్తున్నాను. కావాలంటే పౌడర్గా కూడా మీరు వేసుకోవచ్చు. సో ఇప్పుడు పసుపు అలానే ఒక 2 టమాటాలు తీసుకొని గుజ్జుగా చేసుకుని దానిని ఇప్పుడు 1/2 kg చికెన్ కూడా నేను దీనిలో యాడ్ చేశాను. చికెన్ యాడ్ చేసిన తర్వాత ప్లేట్ పెట్టి ఉంచండి. ప్లేట్ తీసాక తర్వాత కొంచెం మీకు సరిపడా కారం వేసుకోండి. సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడా వేసుకుని నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను. కొంతమంది వాటర్ లేకుండా కూడా చేసుకుంటారు, కానీ వాటర్ వేయడం వల్ల ఏంటంటే చికెన్ పీస్ మెత్తగా అవుతుందన్నమాట. సో ఇప్పుడు దీనిలో ధనియా పౌడర్ యాడ్ చేశాను. అలాగే చికెన్ మసాలా నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఇంట్లో పెట్టుకుంటాను. సో ఆ చికెన్ మసాలా నేను దీనిలో యాడ్ చేశాను. సో ఇలా ఈ విధంగా దగ్గరగా రావాలి. మనం టమాటో యాడ్ చేయడం వల్ల గ్రేవీ అనేది బాగా వస్తుంది. సో ఈ చికెన్ యూజెస్ ఏంటంటే దీనిలో లీన్ ప్రోటీన్ అనేది ఉంటుంది. ఇది అమైనో యాసిడ్స్ బాగా ఉంటాయి. ఈ అమైనో యాసిడ్స్ మన మజిల్ టిష్యూని స్ట్రాంగ్గా చేస్తాయి. అలానే దీనిలో వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా బ్రెయిన్కి చాలా మంచిది. ఇది మనకి మాత్రమే కాదు, చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది. ఎందుకంటే బేబీస్ గ్రోత్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అలానే ఇమ్యూనిటీకి స్ట్రాంగ్ అవుతుంది, ఇంకా మజిల్స్ని కూడా స్ట్రాంగ్ చేస్తుంది. అలానే దీనిలో వైటమిన్ ఏ కూడా ఉంటుంది. ఫైనల్గా ఈ విధంగా కొత్తిమీర వేసుకుని నేను గార్నిష్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే మన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది.